విశాఖపట్నం జిల్లా జమీందారీ ఎస్టేట్స్ కసింకోట, కాసింకోట అని కూడా పిలుస్తారు. మెలుపాక, అనకాపల్లి, బర్నికం, పరవాడ మండలంలో బర్నికం ఉంది. కురుపోలు, వొడెచెర్ల, నక్కపల్లి మండలంలో ఉంది. శ్రీరామపురం, నక్కపల్లి, కింతలి, మాడుగుల మండలం, వాల్టేర్, ఊరుట్ల, చీపురాపిల్డి, అప్పికొండ, పెదగంట్యాడ మండలంలో ఉంది. రావడ, సిద్ధేశ్వరం, మామిడివాడ, రాంబిల్లి మండలం, కూరడ కొండయ్యవలస, పెదగుమ్మలూరు, ఎస్ రాయవరం మండలం, చీడికాడ మండలంలో ఉంది. జగన్నాథపురం. కాసింకోటలో 8 జియారయత్ గ్రామాలు ఉన్నాయి. 14,010 రూపాయలకు శాశ్వత పరిష్కారంలో ఇది అంచనా వేయబడింది. విజయనగరం రాజా 4,343 రూపాయలకు కొనుగోలు చేశాడు. 2 సంవత్సరాల తర్వాత అతను దానిని కంపెనీకి విక్రయించాడు. 1,837. ఇది అతని మాతృ మనవడు మంత్రిప్రగడ వెంకటరావు పంతులుకు పంపబడింది. 1845లో ఈ యజమాని మరణించాడు. ఈ ఎస్టేట్లు వారసులకు బదిలీ చేయబడ్డాయి. అతని సోదరుడు చిరంజీవరావు మరణానంతరం అతని కుమారుడు వెంకటాచలం మైనర్లు ఎస్టేట్ కోర్ట్ ఆఫ్ వార్డుల క్రిందకు తీసుకురాబడింది. 1851లో చిరంజీవి రావు మరణించాడు. ఆస్తి యొక్క నిర్వహణను చిరంజీవి రావు భార్యకు విడిచిపెట్టాడు. 6900 ప్రభుత్వ సెక్యూరిటీలు రూపాయలు 7,594 నగదుతో ఎస్టేట్ అతనికి అప్పగించబడినప్పుడు మంత్రిగడ వెంకటరావు పంతులు మరణంతో రూపాయలు 1,08,428 అప్పులు 1,863 అక్టోబరు 23న వెంకటాచలం అతని ఆస్తి సాధించారు. అన్నీ లిక్విడేట్ చేయబడ్డాయి. వెంకటాచలం మే 1865 2వ తేదీన మరణించారు. అతని భార్య ప్రొప్రైట్రిక్స్, ఒక కుమార్తె మహాలక్ష్మమ్మ. మెలుపాక. ఈ ఎస్టేట్లో 12 జిరాయత్ గ్రామాలు, ఒక శ్రోత్రియం ఉన్నాయి. ఇది ఈ డివిజన్లోని అత్యంత సంపన్నమైన నీటిపారుదల భూమిని కలిగి ఉంది. నది నుండి శాఖలుగా ఉన్న అనేక కాలువల నుండి సాధారణంగా బాగా నీటిని కలిగి ఉంది. ఇది విజయనగరం జమీనాద్రి యొక్క వడ్డాది పరగణాలో దాని పెరుగుదలకు దారితీసింది. దీనిని రూపాయలు 5,265లకు కొనుగోలు చేశారు. 19,500 రూపాయల అంచనాకు లోబడి ఉంటుంది. అనకాపల్లి, మునగపాక, బర్నికం, కురుపోలు, వొడెచెర్ల, శ్రీరామపురం. శ్రీగోడే జానకాయగారు, శ్రీగోడే సూర్య ప్రకాశరావు గారి భార్య, శ్రీగోడే సూర్య ప్రకాశరావు పెద్ద కుమారుడు జగ్గప్ప. మండలిలో ప్రధానులకు 6 ఎస్టేట్ల యజమానులు. ముందుగా అనకాపల్లి. ఈ హుండాను 1802 నవంబరులో విజయనగరం రాజు 23,992 రూపాయలకు వార్షిక పేషాక్షకు లోబడి 30,766 హావెల్లీ ల్యాండ్స్ వేలంలో కొనుగోలు చేశారు. 13 జిరాయతీ గ్రామాలు, 3 శ్రోత్రియములు. ఈ డివిజన్లోని కొన్ని అత్యంత సంపన్నమైన ట్రాక్ట్లు ఇందులో కనిపిస్తాయి. తడి భూమి, పొడి భూమిని కలిగి ఉంటుంది. కొనుగోలుదారు దానిని 1810లో ప్రస్తుత ప్రొప్రైట్రిక్స్ భర్తకు విక్రయించాడు. మునగపాక మరొక సారవంతమైన భూమి ఎస్టేట్. ఇది రూ. 24,647 వద్ద అంచనా వేయబడింది. 1,813వ తేదీతో విడిపోయిన విజయనగరం రాజా ద్వారా 15,034 రూపాయలకు కొనుగోలు చేయబడింది. ఆన్స్ విడో దానిని 1830లో ప్రస్తుత ప్రొప్రైట్రిక్స్ భర్తకు విక్రయించింది. ఇది 8 జిరాయతీ గ్రామాలు, 2 శ్రోత్రియాలను కలిగి ఉంది. బర్నికం. ఈ ఎస్టేట్ ఒక గ్రామాన్ని కలిగి ఉంది. 1,566 నుంచి 8 వరకు రూపాయలతో అంచనా వేయబడింది. 1812 సంవత్సరంలో చిపురుపల్లి ఎస్టేట్ 4 భాగాలుగా విభజించబడింది, వేలం వేయబడింది. బర్నికం లాట్ నెం 1కి చెందిన గ్రామాలలో ఒకటి చీపురాపల్లి సబ్డివిజన్గా ప్రసిద్ధి చెందింది. దాని పరిధిలో ఉన్న ముఖ్య పట్టణానికి చెందినది బర్నికం. కురాడ కొండయ్యవలస రూ.2247-8తో లాట్ నెం 4ను ఏర్పాటు చేశారు. 1822లో వేలం కొనుగోలుదారులు ఈ గ్రామాన్ని ప్రస్తుతానికి బదిలీ చేశారు.